అలానే సిఎస్రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయంగా ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తన వల్లనే ఆగిపోయింది అని చెప్పి అనేక వేదికల మీద అనేక సార్లు ట్రంప్ చెప్పారు. ఆయన చెప్పేది పచ్చి అబద్ధం అని చెప్పి పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఆ దేశ విదేశాంగ శాఖ చూస్తున్నటువంటి ఇషాక్ ఈయన చెప్తూ ఉన్నారు. పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో కూడా పార్లమెంటు బయట పార్లమెంటు లోపల కూడా అనేక సందర్భాల్లో మూడో దేశం యొక్క ప్రమేయం లేదు అని చెప్పి చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని విపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ లేదా విపక్ష లీడర్లు కానీ అంగీకరించలేదు. అమెరికా యొక్క ప్రమేయం ఉంది. ట్రూత్ ఖాతాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే యుద్ధాన్ని విరమింపజేశాను, ట్యాక్సులు పెంచుతానని చెప్పి భయపెట్టి నరేంద్ర మోడీ గారికి నేను యుద్ధాన్ని ఆపానని చెప్పి పదే పదే ఇప్పటికీ కూడా ఆయన చెప్తున్నారు. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ఇష్టపడేటువంటి పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ఉప ప్రధాని అలాగే విదేశాంగ శాఖను చూస్తున్నటువంటి ఇషాక్ మాత్రం మూడో దేశం యొక్క ప్రమేయం లేదు, ఆపరేషన్ సింధూర్ని భారతదేశం ఆపటంలో అనేటువంటి విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పైగా ఆయన చెప్పారు జూలై 25వ తారీఖున అమెరికా విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధి మార్క్ రూబీ మంత్రి, ఆయన విదేశాంగ శాఖ మంత్రి అమెరికా మార్క్ రూబియో తోటి సమావేశం అయ్యాను. ఆ సమావేశంలో యుద్ధం ఎలా ఆపారు భారతదేశం అని చెప్పి అడిగారు. అడిగితే ఆ రోజున కూడా రూబియోకి చాలా క్లియర్గా చెప్పాను, భారతదేశం మూడో దేశం యొక్క ప్రమేయాన్ని అంగీకరించలేదు అని చెప్పి చెప్పాను అని చెప్తున్నాను. అంటే రూబియోని ఇషాక్ అడిగారు యుద్ధం ఆపరేషన్ సింధూర్ని ఆపారా అని చెప్పి. అప్పుడు రూబియో ఈ ఇషాక్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే కాంటాక్ట్ అయ్యాను భారతదేశాన్ని, కానీ భారతదేశంలో ఉండేటువంటి నాయకత్వం ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు మూడో దేశం యొక్క ప్రమేయం ఒప్పుకోలేదు అనేటువంటి విషయాన్ని ఇషాక్కి చెప్పారట అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోకి. ఆ విషయాన్ని ఇప్పుడు ఇషాక్ బయట పెట్టారు. మరి ఇప్పటి వరకు ట్రంప్ ఏం చెప్తున్నారు, నేనే ఆపాను యుద్ధాన్ని, 6 యుద్ధాల్ని ప్రపంచంలో ఆపేశాను, భారత్ పాకిస్తాన్ అణుయుద్ధం జరిగేది, నేను కనుక ఆపకపోతే నేనే ఆపాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆయన ప్రమేయం లేదు ఆపరేషన్ సింధూర్ని ఆపటంలో, ద్వైపాక్షిక సంబంధాల ద్వారానే ఆపాము, ద్వైపాక్షిక సంబంధాలకే భారతదేశం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఇషాక్ చెప్తున్నారు, పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్కి రాబోతున్నారు. బహుశా ఈ వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది, షెడ్యూల్ కూడా అయ్యింది. ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి షరీఫ్ తోటి కలవబోతున్నారు ట్రంప్. అలాగే మునీర్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్, ఆయన ఇప్పటికీ 2-3 సార్లు అమెరికాకి పిలిపించుకున్నాడు నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి. అందుకే ఆయన అమెరికాలోకి వెళ్ళినప్పుడు అమెరికాలో భారతదేశం గురించి ఆయన మాట్లాడారు. సింధూర్ జలాలను ఇవ్వకపోతే మేము భారతదేశాన్ని లేపేస్తామని చెప్పి మునీర్ చెప్పడం జరిగింది. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని కలిసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే పాకిస్తాన్ని వీలున్నంత వరకు రెచ్చగొట్టే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైగా దాదాపు $500 బిలియన్ సహాయం చేయడానికి ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్కి వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ని ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేదు, ఏ మూడో దేశం యొక్క ప్రమేయం లేదు, కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలకు మాత్రమే భారతదేశం కట్టుబడి ఉంది, ఆ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తూనే ఆపరేషన్ సింధూర్ని ఆపేసింది అని చెప్పి ఆయనే చెప్తున్నారు. మరి ఇలాంటి పరిణామం ట్రంప్కి వచ్చింది అని అంటే అంతర్జాతీయంగా ఆయన నవ్వులు పాలైనట్టే కదా.
ఇప్పటి వరకు ఆయన చెప్పింది నమ్ముతూ వచ్చారు కొంతమంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చెప్తుంది కాబట్టి ట్రంప్ ఇప్పుడు చెప్పింది అబద్ధము అని చెప్పి తేలిపోయింది. ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి ప్రమోట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ప్రాధేయపడుతున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు నో అన్నారు. అందుకే కక్షగట్టి భారతదేశం మీద ట్యాక్సులు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేయవద్దని చెప్పి ఆంక్షలు పెడుతూ ఉన్నారు. మరి చైనా కొనుగోలు చేస్తుంది కదా, చైనా మీద ఎందుకు మీరు ఆంక్షలు పెట్టలేదు, చైనా మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు అని అంటే చైనాని కాదని అమెరికా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి సిట్యువేషను ప్రపంచంలో నెలకొంది. ఇప్పుడు అమెరికా కనుసన్నల్లోనే ఇరాన్ ఖతార్ మీద దాడి చేసిందని చెప్పి ఖతార్ విశ్వసిస్తుంది. అందుకే ఇప్పుడు అరబ్ నాటో అనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఖతార్ కూడా ఉంది. ఖతార్తో పాటు 35 దేశాలకు సంబంధించినటువంటి ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు మీటింగ్లో. 35 దేశాలు అమెరికా మీద వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు నాటో అనేదాన్ని, అరబ్ నాటో అనేదాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇస్లామిక్ దేశాల మీద ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ యుద్ధాలు చేసే అవకాశం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ 35 దేశాల్లో టర్కీ, పాకిస్తాన్ కూడా ఉంది. టర్కీ, పాకిస్తాన్ ప్రతినిధులు కూడా దాంట్లో పాల్గొన్నారు. అంటే ఈ అరబ్ నాటోకి అమెరికా బ్యాక్గ్రౌండ్ ఉందా, అమెరికా నాటకం ఆడుతుందా? ఆసియా దేశాల్లో భారతదేశం అలాగే చైనా ఈ రెండు ఒక ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి. వాటిని నియంత్రించాలి అనేటువంటి వ్యూహంతో ఈ అరబ్ నాటో అనేటువంటి దాన్ని తెర వెనుక నుంచి అమెరికాని ప్రోత్సహిస్తుందా అనేటువంటి అనుమానం కూడా లేకపోలేదు. కానీ ఖతార్ మిత్రదేశం అమెరికాకి అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఖతార్ మీద బాంబులు వేసింది. అమెరికాకి తెలియకుండా ఈ బాంబులు పడతాయా అని అంటే ఖతార్ ముందే అమెరికాకు తెలుసు అని చెప్పి నమ్ముతుంది. కానీ అమెరికా ఏం చెప్తుంది, తమకు తెలియకుండా ఇజ్రాయెల్ దాడి చేసిందని చెప్తుంది. ఇక్కడే ఖతార్కి అమెరికాకి మధ్య తేడా వచ్చింది. ఖతార్ మీద దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి ఇస్లామిక్ దేశాల ప్రతినిధుల సమావేశం అది. అరబ్ నాటో అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సో ఈ ప్రతిపాదన వెనక ట్రంప్ యొక్క కుట్ర ఉందా? పైగా పాకిస్తాన్, టర్కీ ప్రతినిధులు దాంట్లో పాల్గొన్నారు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ వస్తున్నారు విజిట్ చేయడానికి. ఇదంతా కూడా ఆసియా దేశాల మీద, ప్రత్యేకించి చైనా, భారతదేశం మీద ట్రంప్ ఆధిపత్యం వహించడానికి పన్నుతున్నటువంటి కుట్ర అనేటువంటిది కొంతమంది దౌత్యవేత్తలు అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు భారతదేశంతో ఇంకొక వైపు నెగోషియేషన్స్ చేస్తుంది ట్యాక్స్ల విషయంలో, వాణిజ్య ఒప్పందాల విషయంలో. మరోవైపు అమెరికా, భారతదేశం మధ్య సంబంధాలు మెరుగుపడతాయనేటువంటి టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. క్వాడ్ సమావేశాలకి ట్రంప్ వస్తున్నారు భారతదేశానికి అనేది వినిపిస్తుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం అమెరికాకు వెళ్ళటానికి ఆయన షెడ్యూల్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో అసలు ట్రంప్ని నమ్మి ఏదైనా చేయొచ్చా? ట్రంప్ ఇన్ని అబద్ధాలు ఆడతారు ఆపరేషన్ సింధూర్ విషయంలో అనేది ఊహించగలమా? ట్రంప్ అబద్ధాలని పాకిస్తాన్ చెప్పేంత వరకు కూడా అంతర్జాతీయ సమావేశం పూర్తిగా నమ్మలేదు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చెప్పేసింది. భారతదేశం చెప్తూ వస్తుంది ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం యొక్క శక్తి ఏంటి అనేది నిరూపించింది ప్రపంచానికి అని చెప్పి చెప్తూనే ఉంది మొదటి నుంచి కూడా. కానీ ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను అని చెప్పి ప్రతి వేదిక మీద దాదాపు 34 సార్లు ట్రంప్ చెప్పడం జరిగింది. అది పచ్చి అబద్ధం అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇక నుంచైనా ట్రంప్ నేనే ఆపాను పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధాన్ని అని చెప్పి అనడం మానుకుంటారా, లేదంటే ఇదంతా భారతదేశం మీద కుట్రలో భాగంగా ఆయన ఇలాంటివి కంటిన్యూ చేస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.